చెప్పినాం కదా. సో కర్బనం అనేది ఎక్కువగా ఉంటది అనమాట. ఇది కంప్లీట్లీ ఆర్గానిక్ అన్నమాట. ఇది హ్యూమిక్ చూడండి ఎక్కడి నుంచి వస్తుందంటే భూమిపై చెత్త, కుళ్ళిపోయిన చెత్త చెదారం ఏదైతుందో అక్కడి నుంచి వస్తుంది. ఏది హ్యూమిక్ యాసిడ్ కానీ, ఫల్విక్ యాసిడ్ కానీ, హ్యూమిన్ అని చెప్పేసి ఇక్కడ ఈ 3 పదార్థాలు అనేవి అక్కడ ఉంటాయి. ఆ 3 పదార్థాలు మన వెస్టేజ్ అగ్రి హ్యూమిక్ లో ఉన్నాయి. ఈ 3 పదార్థాలు కుళ్ళిపోయిన చెత్త చెదారంలో ఉంటాయి. ఇప్పుడు మన దాంట్లో మన వెస్టేజ్ అగ్రికల్చర్ అగ్రి హ్యూమిక్ అండ్ హ్యూమిక్ గ్రాన్యువల్స్ లో ఉన్నదన్నమాట. సో ఇది వచ్చేసి చూసుకున్నట్టయితే ఇదేం చేస్తుందంటే నీటిలో కరగని పదార్థాలని కరిగిస్తుంది. నీటిలో కరగని పదార్థాలని కరిగిస్తుంది. ఇప్పుడు అడుగుపిండి చూడండి, కరగదు, ఎక్కువ కరగదు. ఇది కరిగిస్తుంది, పోషకాలను అందిస్తుంది. అండ్ కార్బన్ డైఆక్సైడ్ వినియోగ కిరణజన్య సంయోజకీయ జరిగి మొక్కలకు ఆహారాన్ని తయారు చేసుకుని ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అంటే చూడండి, అగ్రి హ్యూమిక్ అనేది ఏమో లిక్విడ్ రూపంలో ఉంటది, అగ్రి గ్రాన్యువల్స్ ఏమో ఇదేమో లిక్విడ్, ఇదేమో గ్రాన్యువల్స్. ఇది 5 kg ప్యాకెట్ ఉంటది, ఇది 500 ml ఉంటది. రెండు సేమ్. కాకపోతే దీంట్లో 6% హ్యూమిక్ ఉంటది, దీంట్లో 1.5% ఉంటది. అర్థమవుతుందా? రెండు ఈక్వల్ గా పనిచేస్తాయి. ఎందుకో తెలుసా? ఇది గ్రాన్యువల్ చిన్న చిన్నగా కరుగుతూ వస్తుంది, ఇది లిక్విడ్. ఇది లిక్విడ్ కాబట్టి ఎక్కువగా అవసరం పడుతుంది, రైట్? సో ఈ రకంగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ముఖ్యంగా మన హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడటం ద్వారా ఏమవుతుందంటే మనకి భూమిలో సారవంతం పెరుగుతుంది, పోషకాలు పెరిగిపోయి మనకి భూమి అనేది మంచిగా తయారవుతుంది. చూడండి, ఇక్కడ కొన్ని భూములు చూసుకున్నట్టయితే సో మొత్తం బిగుసుకుపోయి బిడిసిబారి ఉంటది. మన హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడడం ద్వారా క్రమక్రమంగా వాడుతూ ఉంటే భూమి గుల్లబారిపోయి మెత్తగా మనకి ఈ కలర్ లోకి వస్తుంది అనమాట. ఈ కలర్ లోకి వచ్చి భూసారం పెంచి అక్కడ లైట్ని కానీ, తర్వాత ఆక్సిజన్ని కానీ, భూమిలో ఉన్న పోషకాలని కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేయడానికి సో హ్యూమస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? సో ఇది ఎప్పుడంటే మనము భూమిలో మందు కట్టలు అంటే అడుగుపిండి వేసుకునేటప్పుడు వేసుకోవచ్చు, తర్వాత వేసుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. సో అన్ని రకాలుగా హ్యూమిక్ లిక్విడ్ అనేది మనం వాడొచ్చు అన్నమాట. అర్థమవుతుందా? అండ్ దీని ద్వారా 10-15% మనకి హీలింగ్ అనేది పెరుగుతుంది. అంటే మనకి ఏమంటారు, దిగుబడి అనేది పెరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఇది 4 దశల్లో వాడొచ్చు. విత్తన శుద్ధి దశలో వాడొచ్చు, నాటేటప్పుడు వేసుకోవచ్చు, పూత రావడానికి 20 రోజుల ముందు, పూత వచ్చిన తర్వాత 20 రోజుల ముందు స్ప్రేయింగ్ చేయొచ్చు. ఇదేమో భూమిలో వేసుకునేది. ఇదేమో విత్తన శుద్ధి, రెండోదేమో నాటు వేసేటప్పుడు. ఈ రెండు ఏమో చూసుకున్నట్టయితే స్ప్రేయింగ్ అన్నమాట. ఈ స్ప్రేయింగ్ ఇలా మన హ్యూమిక్ అనేది వాడొచ్చు, అన్ని రకాల పంటలకి మనం వాడొచ్చు. స్ప్రేయింగ్ అయితేనేమో చూడండి, ఇక్కడ విత్తన శుద్ధి అయితే 1 kgకి 3 ml వాడుకోవాలి. అరే విత్తన శుద్ధిలో స్ప్రేయింగ్ అయితే, విత్తన శుద్ధిలో స్ప్రేయింగ్ అయితేనే 5 ml వాడుకోవాలి. అలాగే మనం ఏదన్నా పంటకి ఏమన్నా పత్తి కానీ, మిరప కానీ, లేకపోతే కూరగాయలకి ఇంకేదన్నా లేదా వరికి స్ప్రే చేయాల్సి వస్తే మాత్రం 15 లీటర్లకి 30 ml వాడాలి. ఇప్పుడు 20 లీటర్లు ఉంటది కాబట్టి 20 లీటర్ల దానికి 40 ml వాడితే సరిపోతుంది. 20 లీటర్ల దానికి 40 ml లిక్విడ్ పోసుకొని చేయాలి. అలాగే భూమిలో వేసుకోవాలంటే మాత్రం ఎకరానికి ఒక బాటిల్, మినిమం ఒక బాటిల్ 500 ml వేసుకోవాలి. అది డ్రిప్ ఇరిగేషన్, డ్రిప్ లో అయితే మాత్రం 300 నుంచి 500 అనేది మనం పంపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అర్థమవుతుందా? ఇది హ్యూమిక్ యాసిడ్. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఇది నేను ఇచ్చిన రిజల్ట్ స్టార్టింగ్ లో 2017-18లో నేను ఇది ఎక్కిచ్చింది పొనుగోడులో అన్నమాట. పొనుగోడులో ఇచ్చాను. సో అద్భుతమైన రిజల్ట్ అన్నమాట. ఇగో పంట ఇది ఈ రకంగా ఉంది. ఇది తీసేస్తాన్న వ్యక్తి, ఇగో ఈ రకంగా ఉండి తీసేస్తాన్న వ్యక్తి. అర్థమవుతుందా? మనం ఇచ్చిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఇది. మనం ఇచ్చిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది అద్భుతంగా వచ్చిందనమాట. సో తర్వాత దాని ఏర్లు చూడండి, అద్భుతంగా దాని రిజల్ట్ అనేది రావడం జరిగింది. అండ్ గ్రాన్యువల్స్ కూడా సేమ్ అండి. భూసారం పెంచుతుంది, పిహెచ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తుంది, కెమికల్ పర్సెంటేజ్ తగ్గిస్తుంది, భూమిని గుల్లబారేలాగా చేస్తుంది, వేరు వ్యవస్థను అభివృద్ధి చెందుతుంది. అంటే మొక్కకి ఇమ్యూనిటీ పవర్ పెరిగేలాగా, అధిక దిగుబడి వచ్చేలాగా అండ్ సూక్ష్మ జీవులు పెంచేలాగా ఉంటది అనమాట. సో ఇది కూడా పత్తి, మిరప, వరి, మొక్కజొన్న, మినుము, శనగ, కూరగాయలు అన్ని రకాల పంటల్లో ఇది వాడుకోవచ్చు. అర్థమవుతుందా? ఇది ఎలా వాడుకోవచ్చు అంటే మన ఇది భూమిలో తప్ప స్ప్రేయింగ్ పనికిరాదు, ఓన్లీ భూమిలో మాత్రమే. సో ఇది 5-8 kg వాడుకోవాలి. అర్థమవుతుందా? సో అలాగే మొక్కలకైతేనేమో 100 గ్రాములు, చెట్లకైతే 150 గ్రాములు వాడుకోవాలి. నర్సరీ అయితేనేమో 2 kgs per acre. ఇప్పుడు నారుమడి ఉంటది, ఎకరం నారుమడికి 2 kg వేసుకోవాలి. ఎకరం నారుమడికి
2 కేజీలు వేసుకోవాలి. 2 కేజీలు ఎకరానికి 2 కేజీలు. 2 ఎకరాలు అయితే 4 కేజీలు. అలా వేసుకొని జల్లుకోవాల్సి ఉంటది. ఓకేనా? ఈ రకంగా హ్యూమిక్ గ్రాన్యుల్స్ అనేది వాడుకోవాల్సి ఉంటది. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్స్ అగ్రి నానో